న్యాయం అడుగుతున్నాం. వాళ్ళు మాత్రం బయటికి రావద్దు. ఉరి శిక్ష అన్న పడాలి, జీవితాంతం జైల్లోనే ఉండాలి ముగ్గురు. వాళ్ళు బయటికి మాత్రం రావద్దు అసలు. వాళ్ళు బయటకు వస్తే సమాజాన్ని ఖరాబ్ చేస్తారు, ఇంకెంత మందిని చంపుతారో తెలియదు. రావద్దు, బయటికే రావద్దు. నేను అన్నా, మమ్మీని చంపేసినావు కానీ నన్ను కూడా చంపపోయినావు అంటే ఇట్లా తలుపుతుంది ఆమె. ఎంత ధైర్యం అసలు! ఏమనుకుంటారు ఒక మనిషి ప్రాణం అంటే? అంత ఈజీనా? మా అమ్మకి నడుం బాలేదు, ఎంత అరిసి ఉంటది, ఎంత కీకలు పెట్టుంటది వాళ్ళు కొడుతుంటే. ఎంత జాలనిపించలే. ఆ ఆంటీ వాళ్ళ చిన్న కూతురికి ఎంత కోపం వస్తుంది చూసిరా? వాళ్ళకి శిక్ష పడాలి అని చెప్పి మాట్లాడుతుంది. అంటే వాళ్ళు ఇట్లా చేసి చూసిరు కదా మీరు కూడా. ఆ ఆపోజిట్ వాళ్ళ అబ్బాయి వాళ్ళ మమ్మీ ఎట్లా మాట్లాడింది, బాగా నవ్వుకుంటా మాట్లాడుతుంది. ఇంకా సావదెంగి మంచి పని చేసిరు అంటుంది. మళ్ళీ ఒకసారి ఏమో నేను చేయలే, మాకు తెలియదు, అవన్నీ మాకు తెలియదు అని చెప్పి మాట్లాడుతుంది. ఆ పాపకి ఎంత కోపం వస్తుంది చూసిరా? వాళ్ళని మాత్రం అసలు వదలొద్దు. వాళ్ళు నిజంగా ఆ ఆంటీ, వాళ్ళ కొడుకు, వాళ్ళ చిన్న కొడుకు ముగ్గురు కలిసి ప్లాన్ చేసి ఈ పిల్లని ఉసుగొల్పి ఈ పిల్లతో చంపించారు. ఆంటే చేసింది మొత్తం, నాకు తెలిసి 100% గ్యారంటీ ఇస్తున్నా. ఆంటే చేసింది. ఇంకా నవ్వుకుంటా మాట్లాడుతుంది. మీరు గమనించిరా? ఆమెనే చేసింది. ఆ పిల్లగాని వాళ్ళ అమ్మనే చేసింది, ఆమెనే చేసింది కావాలని మొత్తం. వీళ్ళు రజకులంట, వాళ్ళు కూడా రజకులంట. రజకులు అంటే మనకు తెలుసు కదా, సాకలోళ్ళు ఇస్త్రీ చేస్తారు చూడు వాళ్ళు. కొద్ది రోజులు ఆగితే వాళ్ళ మమ్మీ కదా మాట్లాడి పెళ్లి చేస్తుండే కదా. అట్లా కాకపోయినా వాళ్ళ మమ్మీ మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తుండే కదా. ఇట్లానే చేసి ఈ పిల్లకి కొంచెం కూడా దిమాకు లేదు, నిజంగా కొంచెం కూడా లేదు. కామన్ సెన్స్ అస్సలే లేదు. ఇప్పుడు ఏంటంటే 15 years 16 years ఉంది, ఇక నాదే రాజ్యం అన్నట్టు ఆలోచిస్తారు. వాళ్ళకి మైండ్ సెట్ అంత మెచ్యూరిటీ రాదు. మైండ్ సెట్ మొత్తము వాళ్ళకి చెప్పిందే నడవాలి అన్నట్టు ఉంటుంది అనమాట. కొద్ది రోజులు ఆగితే 18 years కంప్లీట్ అయినాక మంచి సంబంధం చూసి పెళ్లి చేయదా మమ్మీ? వాళ్ళ మమ్మీని చంపేసింది. ఇంకా వాళ్ళ డాడీ కూడా లేడంట. సంవత్సరం కింద వాళ్ళ డాడీ చచ్చిపోయిందంట. ఇప్పుడు ఈ చిన్నపిల్ల జీవితం ఆగం అయిపోయినట్టు కాలిపిల్లి. ఇప్పుడు ఎట్లా బతుకుతుంది ఆమె? ఎట్లా బతుకుతుంది చెప్పురు మీరే? వాళ్ళ అంజోడుకుడు నిజంగా ఆమెని, వాణ్ణి, వాళ్ళ తల్లిని ఇద్దరిని ఉరిదీసేయాలి లెక్క. అసలు నన్ను అడిగితే మాత్రం వాళ్ళిద్దరిని ఉరిదీసి పడదెంగాలి. ఆంటీ చేసింది మొత్తం. కాలిపిల్లి చిన్నపిల్ల జీవితం ఆగమైపోయింది. ఇప్పుడు ఆమె ఎట్లా బతుకుతుంది చెప్పురు మీరే? కాలిపిల్లి చిన్నపిల్ల జీవితం నాశనం చేసిరు. వాళ్ళ మమ్మీ జీవితం నాశనం చేసింది. వాళ్ళ అంజోడు కూడా ఆడు, వాళ్ళ మమ్మీ ఇద్దరు కలిసి చేసిరు. ఆ ఫాల్తం ఉండదు. నిజంగా నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా? ఎంతగానో కోపం వస్తుంది అంటే, ఆ చిన్నపిల్ల చూసిరు కదా, ఎంతగానో కోపం వస్తుంది ఆమెకి. మర్డర్ చేసి పడదేం కదా వాళ్ళిద్దరిని. అమ్మా.